పాట సంఖ్య 5, నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యం. మన ప్రతుల్లో నుండి పాడుకుంటాం. పాట సంఖ్య 5. నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. అది ఎంత రమ్యము, ఆ రాజ్యములో ఎంత పరిపూర్ణము. అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో ఎంత ఐశ్వర్యము. ఆ నీచల రాజ్యమునకు చేరుము, నీకు బహుధన్యము. ఆ నీచల రాజ్యములో చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. యేసే సత్య జీవ మార్గము, నిశ్చల రాజ్యము కేసే ద్వారము. సత్య జీవ మార్గము కేసే ద్వారము. నమ్మిన వారు ప్రవేశము, రాజ్యములో మోక్షము. నమ్మిన వారికి ప్రవేశము, మహిమా రాజ్యములో. అది ఎంత పుణ్యము, ఆ రాజ్యములో పరిపూర్ణము. అది ఎంత పుణ్యము, ఆ రాజ్యములో ఐశ్వర్యము. ఆ నీచల రాజ్యముకు చేరుము,
యేసుని అర్పణము, రక్షణ కర్పించే తన ప్రాణము, విలువైనది యేసుని అర్పణము, ఈ రక్షణ కర్పించే తన ప్రాణము, విలువైనది పాపము నొప్పుకొనుము, రక్షణ వస్త్రము ధరించుము, ఈ పాపము నొప్పుకొనుము, రక్షణ వస్త్రము ధరించుము. అది ఎంత రమ్యము, ఆరాధ్యములు అంత పరిపూర్ణము, అది ఎంత భాగ్యము, ఆరాధ్యములు వింత ఐశ్వర్యము, ఆ నీచల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము, ఆ నీచల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. సిలువలో పలికెను ఆహ్వానము, నా నిశ్చల రాజ్యమునకు చేరుము, సిలువలో పలికెను యేసు ఆహ్వానము, నా నిశ్చల రాజ్యమునకు చేరుము, నేడే యేసునంగీకరించుము, పొందుము జీవ కిరీటము, నేడే యేసునంగీకరించుము, జీవ కిరీటము. అది ఎంత రమ్యము, ఆరాధ్యములు అంత అది ఎంత రమ్యము, ఆరాధ్యములు వింత ఐశ్వర్యము, ఆ నీచల రాజ్యమునకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము, ఆ నీచల రాజ్యమునకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. కలహము ద్వారానే సమాధానము, ఆ రాజ్యములో లేదు కలహము, క్రీస్తు ద్వారానే సమాధానము, యేసు శాశ్వతము, నిత్యల రాజ్యములోని శాంతము, క్రీస్తుని ప్రేమయే శాశ్వతము, నిత్యల రాజ్యములోని శాంతము. అది ఎంత రమ్యము, ఆరాధ్యములు అంత పరిపూర్ణము, అది ఎంత భాగ్యము, ఆరాధ్యములు వింత ఐశ్వర్యము, ఆ నీచల రాజ్యమునకు చేరుము, నిత్యములో నీకు
అది రాజ్యములు ఐశ్వర్యము ఆనిచల రాజ్యమునకు చేరుము నిత్యములో నీకు బహుధన్యము ఆనిచల రాజ్యమునకు చేరుము నిత్యములో నీకు బహుధన్యము నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. పన్నెండవ పాట. పాపమునకు జితము మరణము పాపమునకు జితము మరణము పాపమునకు జితము మరణము ఓ పాపి భయపడా చూచునదెల్ల నశించు నిశ్చయం చూచునదెల్ల నశించు నిశ్చయం చూచునదెల్ల నశించు చూడానిదే నిత్యము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము సుఖము నమ్మకు నమ్మకు సుఖము నమ్మకు నమ్మకు
సుఖము నమ్మకు నమ్మకు ఆ ఇచ్చలు మాయమగున్ నీ జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున చిల్లి గంబ వెంటరాదు యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది లోకమాయల యందునా దైవా కృపము వచ్చుటకు ముందు దైవా కోపము వచ్చుటకు ముందు దైవా కోపము వచ్చుటకు ముందు నీ రక్షకుని చేరుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చి ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము దైవా ప్రేమ పారుచున్నది దైవ ప్రేమ పారుచున్నది దైవ ప్రేమ పారుచున్నది కల్వారి గిద్దరుండి నీ పాపమెల్లాందు పోవును నీ పాపమెల్లాందు పోవును నీ పాపమెల్లాందు పోవును స్నానంబు చేసినన్ యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము మహాపాపినైనా నన్నును మహాపాపినైనా నన్నును మహాపాపినైనా నన్నును నా మిత్రుడంగీకరించెన్ ఓ పాపి నీవు పరుగిడిరా ఓ పాపి నీవు పరుగిడిరా ఓ పాపి నీవు పరుగిడిరా దేవా దీవెనల పొందుము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము కష్ట దుఃఖములెక్కువగూచు కష్ట దుఃఖములెక్కువగూచు కష్ట దుఃఖములెక్కువగూచు
ఇష్టడేసుని విడను సిగ్గులేక చేరుదు నాయన చెంత సిగ్గులేక చేరుదు నాయన చెంత సిగ్గులేక చేరుదు నాయన చెంత ఎప్పుడు వసింతును యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. ఆఖరిగా 23వ పాట. ఇందులో ప్రభు తట్టు కనులెత్తు, యేసు తట్టు కనులెత్తు అనే మాటలు ఉన్నాయి. దొరుకు ప్రేమ, శాంతి, ఆనందం. గతకాలమున దుర్నీతి క్రియల మతిని నీవు మరువు, పాతకముల చూపే బాపున్ మా దయామయుడేసు. ఈ పాటలోని అర్థాలు మన జీవితానికి ఎంతో అవసరం కాబట్టి దీన్ని గ్రహిస్తూ పాడదాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రభు తట్టు కన్నులెత్తు, యేసు తట్టు కన్నులెత్తు, ప్రభు తట్టు కన్నులెత్తు, యేసు తట్టు కన్నులెత్తు. దొరుకు ప్రేమ, శాంతి, ఆనందం, పరిపూర్ణ మహిమా నిరీక్షణ. దొరుకు ప్రేమ, శాంతి, ఆనందం, పరిపూర్ణ మహిమా నిరీక్షణ. గత దినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము. గత దినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము. పాతకముల చూపే బాపున్, పాతకముల చూపే బాపున్ మా దయామయుడేసు. ప్రభు తట్టు కన్నులెత్తు, యేసు తట్టు కన్నులెత్తు, యేసు తట్టు కన్నులెత్తు, యేసు తట్టు కన్నులెత్తు. దొరుకు ప్రేమ, శాంతి, ఆనందం, పరిపూర్ణ మహిమా నిరీక్షణ. దొరుకు ప్రేమ, శాంతి, ఆనందం, పరిపూర్ణ మహిమా నిరీక్షణ. చింతపడకు భవిష్యత్తును నాకై ఏమి చేయుదునంచు. చింతపడకు భవిష్యత్తును నాకై ఏమి చేయుదునంచు.
సంకటాదుఃఖమును బాపున్ సంకటాదుఃఖమును బాపున్ ఆశ్రయామయి యేసు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు కొరకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమా నిరీక్షణ కొరకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమా నిరీక్షణ అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో ప్రీతి భయముల నెటుల పోదు ప్రీతి భయముల తునిటు పోదు నాతో నా ప్రభు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమా నిరీక్షణ దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమా నిరీక్షణ నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును ప్రభుని చరణములే శరణ ప్రభుని శరణములే శరణం దయా సాగరుడేసు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు కొరకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమా నిరీక్షణ కొరకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమా నిరీక్షణ వచ్చేదాకా పాడుతూనే ఉంటాం.
బైబిల్ పాలు పాడుకుందాం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. ఈ పాట 3వ వచనంలో ఉంది. వెనక పక్క 27వ పాటలో 3వ వచనంలో ఉంటుంది ఆ పాట. చూడండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ పడదామా? ఎంత అద్భుత ధనము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. మళ్ళీ పెద్దగా పడండి. ఎంత అద్భుత ధనము, అనంత దైవవరము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. మీరే పడాలి ఈసారి. అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళే. మళ్ళీ పెద్దగా పడాల. ఎంత అద్భుత ధనము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదం. ఎంతమంది వస్తారు యాత్రకి? ఎంతమంది వస్తారని అడుగుతున్నాను. ఎంతమంది వస్తారు యాత్రకి? మన జీవిత యాత్ర, మన యాత్రా జీవితం. అందుకనే దేంతో కలిసి వెళ్ళాలంట? దివ్య గ్రంథముతో నేను కలిసి యాత్ర వెళ్ళేదాం. కాబట్టి దివ్య గ్రంథం యొక్క మూల్యమైనది లోకంలో ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ ఉందని ప్రయత్నం చేసిన ఒక అతను నా బుక్ ఎంత గట్టిదో, అది ఎంత బలమైందో అని చెప్పి పైన పెట్టాడంట. బుక్స్ అన్నిటికి పైన, పుస్తకాలన్నిటికి పైన తీసుకొచ్చి పెట్టాడంట. చూడు, బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి కింద పెట్టాడంట. చాలా మంది ఏం చేస్తారంటే పాటల పుస్తకాలు, పర్సులు, తర్వాత సెల్ ఫోన్లు దేని మీద పెడతారు? బైబిల్ మీద పెడతారు చాలా మంది. కొంతమంది కర్చీపులు కూడా తీసుకొచ్చి దాని మీద పెడతారు. నేనంటే జిడ్డు మొహం కాబట్టి అలా ఉంటుంది అనుకోండి. మా కర్చీపులు కూడా ఉండవు. ఎప్పుడు తిరుగుతూ ఉంటాం, వాక్యం చెప్తూనే ఉంటాం, పాటలు ఆలోచిస్తుంటాం కాబట్టి ఎప్పుడు మాకు చెమట కారుతూనే ఉంటుంది ఏదో ఒక రకంగా. ఒక అతను ఇట్లాగా పుస్తకాలన్నీ తీసుకొచ్చి బైబిల్ మీద పెట్టాడంట. అట్లా పైన పెడితే చూడు, నా పుస్తకం అన్నిటికంటే పైన ఉందన్నాడంట. చూడు నా పుస్తకం అన్నిటికంటే పైన ఉందన్నాడంట. అంటే ఈ బైబిల్ తీసుకొచ్చిన ఆయన అన్నాడంట, చూడు, నీ పుస్తకం నిలబడాలంటే నా బైబిల్ గ్రంథమే పునాదిగా ఉంది చూడు, అడుగున పునాదిగా ఉంది చూడు అని అన్నాడట. అనగా అట్ట కుదరదంటే కుదరదనగానే మధ్యలో బైబిల్ పెట్టి అప్పుడు ఆయన పైన పెట్టాడంట. చూడు ఆ పుస్తకాలన్నిటికీ మధ్య గ్రంథం ఏముందని అంటే మధ్యలో పరిశుద్ధ గ్రంథమే ఉంది అని అన్నాడంట. అంటే సరే, పైన మధ్యలో కాదు, ఈసారి అన్నిటికంటే పైన పెడదామని అన్నాడంట. ఒరే, పైన పెడితే మళ్ళీ ఏమంటాడు? అన్నిటికంటే పైన ఉంది నా గ్రంథం అంటాడేమోనని చెప్పి సరే ఏమైతే అయింది లేవని పైన పెట్టాడంట. అప్పుడు అన్నాడంట, నా బైబిల్ గ్రంథం అన్నిటికంటే పైన ఉంది అని అన్నాడంట. బైబిల్ గ్రంథాన్ని కింద కాళ్ళకు తగలనివ్వకూడదు, కాళ్ళ దగ్గర పెట్టకూడదు, చక్కగా ఒళ్ళో పెట్టుకోవాలా. చక్కగా దాన్ని ధ్యానం చేయడానికి మనం జాగ్రత్తగా విలువైన పుస్తకం ఎంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం దాకా జిప్పేసేస్తారు. ఎంత గట్టిగా వేస్తారో తెలియదు. అయిపోయింది అనటం ఆలస్యం. ఏంది వాక్యం చదవటం అయిపోయింది అన్నటం ఆలస్యం. గట్టిగా లాగుతారు. అక్కడ ఏందో టైం అయిపోతున్నట్టు జిప్పులు కూడా బయలుపోతుంటాయి కొన్నిసార్లు లాగుతుంటే. ఏంది ఇది పడదో అని చెప్పి కూడా కొంతమంది గట్టిగా పటా కొట్టి మరి లాగుతుంటారు. వాళ్ళు లాగుతుంటే అనిపించేది నిజంగా బైబిల్ గ్రంథమా లేకపోతే ఏదైనా పుస్తకమా అనుకునేవాళ్ళు. చూడండి, వాక్యం అయిపోయిన తర్వాత దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత జాగ్రత్త. నేను వాడుతున్న బైబిల్ ఎన్ని సంవత్సరాలదో తెలుసా? మీకు తెలుసా? 18 సంవత్సరాలు. మా పిల్లలకి ఎంత వయసో అంత వయసు నా బైబిల్ గ్రంథం. నా బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో అండర్లైన్ ఉంటాయి. ప్రతి పేజీకి
ప్రతి వస్తువు ఎక్కడ ఏ పదం ఉందో ఆ పదానికి డీకోడ్ రాసుకుంటాను దీంట్లో. అంటే చదువుతూ ఉంటాం కాబట్టి ఆ వర్డ్ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అంటే ఆ పదం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఆ పదానికి వేరే పదం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఉంటాం. కాబట్టి చదవకపోతే ఇది ఏమైపోద్ది, దుమ్ము పట్టుకుపోద్ది. చాలా మంది బైబిల్ గ్రంథాన్ని చదవరు, చదువు వచ్చినా కూడా చదువు రానట్టుంటారు. అదే గనక ఒక 1000 రూపాయలు చెక్కు నీకు వచ్చింది అనగానే ఇంకో 0 ఉందా లేదా అని చూస్తాం. గ్యాప్ ఉంటే దాంట్లో ఏం చేస్తాం, ఇంకో 0 కూడా చుట్టేస్తాం కదా. 10,000 రూపాయలు చెక్కు వచ్చింది అంటే మధ్యలో ఆ గీత కనుక అడ్డంగా లేకపోతే ఇంకో 0 చుట్టేస్తాం అవసరం అయితే. ఆ సంతకం తర్వాత సంగతి, ముందు 0 చుట్టేస్తాం. ఎందుకని చదువు వచ్చినా రాకపోయినా 0 చుట్టేయడానికి మాత్రం సిద్ధపడతాం, కానీ వాక్యాన్ని చదవటానికి మాత్రం సిద్ధపడం. 15 నిమిషాలు, జస్ట్ 15 నిమిషాలు, 15 నిమిషాలకు మించి వాక్యం ఎక్కువసేపు చదివినా కూడా అర్థం కాదు. కానీ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు 2 అధ్యాయాలు 15 నిమిషాల్లో చదివేసేయచ్చు. 2 అధ్యాయాలు రోజు కంటే ఎన్ని అధ్యాయాలు అయిపోతే సంవత్సరం తిరిగేసరికల్లా ఆఖరి గ్రంథానికి వచ్చి ఆగిపోతాం. అంటే ప్రకటన గ్రంథానికి వచ్చి ఆగిపోతాం. ఆ 22 గ్రంథాలు కూడా ఎంతసేపట్లో చదవచ్చు చెప్పండి? పావు గంటలో చదివేసేయచ్చు. మనం అనుకుంటాం బాబు ఇన్ని ఉన్నాయా వచనాలు అని అనుకుంటాం. చూడంగానే కళ్ళు పెద్దవి చేసేస్తాం చదవటానికి, ఇన్ని చదవటానికి అలుపు వచ్చిద్దేమో అనుకుంటాం. కానీ అరగంటలో చదివేసేయచ్చు. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కనుక మనం కేటాయిస్తే సునాయాసంగా సంవత్సరం మొత్తంలో బైబిల్ పూర్తి చేయొచ్చు. సరే, ఈరోజు మనం అనుకున్న మరి వారి సందర్భంలోనికి మనం వెళతాము. మొదటిగా మరి ప్రసాద్ అన్న మరి సుందరరావు అన్న వాళ్ళ తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను మనం కలిగి ఉంటాం. ఆ తర్వాత సువార్త ఆఖరిలో ఒక పావు గంట మనం కలిగి ఉంటాం. మొత్తం కలిపి ఇప్పుడు మీకు సమయం ఎంత అయింది? 9 o'clock, 9 అయింది. చెప్పండి, మీరే టైం చెప్పండి. చేస్తాము. ఇందులో మీకు బాగా పరిచయమైన సంగతులు, మీకు బాగా తెలిసిన సంగతులే మీకు తెలియజేస్తాను. రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం 24వ వచనం వరకు, 20వ అధ్యాయం నుండి 24వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా గట్టిగా చదవగలిగే వాళ్ళు ఉంటే చదవండి. 11వ అధ్యాయము 20-24వ వచనం. పదకొండవ అధ్యాయం 20-24వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-24వ వచనం. ఇరవై వచనం నుంచి చదువుతున్నాను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణము వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. 21వ వచనం. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణము వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. 22వ వచనం. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణము గలవారు గతి ఓరదైనదై ఉండునని మీతో చెప్పుచున్నాను. 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశమునట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళమునకు దిగిపోదు.
నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. 24వ వచనం, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. తర్వాత మరొక మాటను మనం చదువుకుంటాం. మరొక మాట రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2:16. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయినను నేను నందించిన ఈ అందరితో కూడాను సంతోషించును. చూడండి, ఈ 2 భాగాలు. ఒకటేమో బెత్సయిదా కొరజినా గురించి, రెండవదేమో జీవవాక్యము అన్న మాట మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. అయినను వారు మారు మనసు పొందకపోవటం వలన అనే మాట మనం కలిగి ఉంటాం. మొదటిగా, మరి ఎవరైతే మారు మనసు పొందకపోవటం వలన వారి పరిస్థితి ఎలాగ ఉంటుంది అన్న దానికోసం మొదటి మాట మనం చదివాం. మారు మనసు అనేది, ఇది ఈ లోకంలో మారు మనసు అనంటే ఎలాంటి మనసు వారికి ఉంటుంది అనంటే, ఒకటి 2 రకాలైన మనస్తత్వాలు. ఏంటి 2 రకాలైన మనస్తత్వాలు అనంటే, చాలామంది లోకంలో పనులను బట్టి, పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, మరి జనముతో పనులను బట్టి చాలామంది బెత్సయిదా కొరజినా వారి అలవాట్లలో వారు కలిగి ఉంటారు. బెత్సయిదా చాలా ధనికమైన ప్రదేశం, చాలా డబ్బు కలిగిన ప్రదేశం, ఇంకా చెప్పాలంటే చాలా పనిపాటులు కలిగి ఉన్న ప్రదేశం, చాలా గొప్పదైన ప్రదేశం. కాబట్టి వారి సంపాదన, వారి కష్టము ఎంతో విలువైనదిగా వారు ఎంచుతారు. కాబట్టి బెత్సయిదా కొరజినాలో ఉన్నటువంటి అలవాట్లు చాలా ఖరీదైనవి. వారి సంపాదన, వారి కష్టము ఎక్కువ దాని మీద మనసు నిలిపేవారు. అందుకనే బెత్సయిదా కొరజినా గురించి ఈ వాక్యము యేసు ప్రభువు వారు చెప్తూ వచ్చాడు. అందుకనే వారి మధ్య ఏం చేసినాడంట, 21వ వచనం, అయ్యో కొరజినా బెత్సయిదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం, అయ్యో కొరజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణముల గల వారు పూర్వమే గోనె పట్టును కట్టుకొని. కాబట్టి వారు మారు మనసు పొంది ఉందరు. కాబట్టి మారు మనసు లేకుండా ఏ వ్యక్తి అయితే జీవిస్తున్నాడో వారు దేవుని సంబంధులు కారు. కాబట్టి దేవుని సంబంధులు కావాలి అంటే వారు కంపల్సరిగా మారు మనసు పొందాలి. దేవుని ప్రజలు కావాలి అని అంటే మారు మనసు కావాలి. నీ కులము, నీ మతము, నీ యొక్క వర్గమును మార్చుకోమంటలేదు, మనసును మార్చుకోమంటున్నాడు. కాబట్టి ఇది మతం కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అనేది ఒక మతం కాదు. కాబట్టి ఇదేదో గుంపు కాదు, ఇదేదో ప్రత్యేకంగా ఉండడానికి ఇది గుంపు కాదు. కాబట్టి వారు మారు మనసు, ప్రత్యేకమైన జీవితం. ఇదివరకు సిగరెట్లు తాగే అలవాటు ఉంది, ఇప్పుడు అది లేదు. ఇదివరకు బూతులు తిట్టే అలవాటు ఉంది, ఇప్పుడు అది లేదు. మారు మనసు యొక్క లక్షణాలు, కొంత మార్పు. మన జీవితంలో పాపానికి ఎక్కువ చోటు ఇచ్చేవారు, ఇప్పుడు అది లేదు. మారు మనసు యొక్క విలువ ఎరిగిన వారు బెత్సయిదా కొరజినా వంటి ప్రజలుగా వారు ఉండాలి.
కానీ మారు మనసు లేకుండానే జీవిస్తున్నారు వాళ్ళు. వారి మధ్య అద్భుతాలు చేశాడు అని రాయబడింది. వారి మధ్య ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేశాడు. కాబట్టి వారి మధ్య ఎన్నో అద్భుతాలు చూశారు. మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలిసిన, ఈ రోజున మనము రోజుకి మనకు ఆక్సిజన్ కావాలంటే, హెల్త్ బాగోకపోతే ఆక్సిజన్ కావాలనంటే, ఆక్సిజన్ తీసుకోవడానికి మనం ఒక్కరోజు హాస్పిటల్లో ఐసియు అనే ఒక విభాగం ఉంటుంది. ఐసియులో పెట్టారని అంటారు. ఐసియులో పెట్టారని అంటే, ఐసీలో కూర్చున్నాడు, ఐసీలో పెట్టాడు అని అంటే కనీసం ఒక గంటకి ఎన్ని వేలు కట్టాలి? కనీసం 4,000 నుండి 5,000 వరకు, 10,000 వరకు కట్టాల్సి. సీరియస్ కండిషన్లో ఉంటే వాళ్ళు 10,000 రాసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఒక ఆక్సిజన్ మనం కలిగి ఉండడం కోసం ఐసీయూలో ఒక అబ్జర్వేషన్లో పెట్టినందుకు వాళ్ళకు మనం చెల్లించే వెల ఎంత? 5 నుండి 10,000 వరకు ఉండొచ్చు ఒక రోజుకు వచ్చి. అంత ఖరీదు, అంత స్పెషల్ ఏంటి అని అంటే, మనం ప్రాణవాయువును కలిగి ఉండి అబ్జర్వేషన్లో డాక్టర్స్ అబ్జర్వ్ చేసేదానికోసం వాళ్ళు కలిగి ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించినందుకు 10,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంటే, ఈ రోజున మనం 10,000 సంపాదించాలంటే ఎంత సమయం పడుతుంది? ఒక రోజు కష్టపడితే ఒక ఇంజనీర్ కనీసం 3,000 నుంచి 2,000 వరకు సంపాదించగలుగుతాడేమో ఒక రోజుకు వచ్చి. ఒక ఇంజనీర్ సంపాదించేంత. బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు చదువుకున్న వారు కానీ ఇంకెవరైనా కానీ వారు సంపాదించేది ఎంత ఉంటుంది? 10,000 నుంచి 20,000 వరకు సంపాదించగలుగుతారు. అదే ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే ఒక ఆక్సిజన్ ఖరీదు మనం ఎంత కడుతున్నాం అనమాట? 5,000 నుండి 10,000 వరకు. ఒక్కరోజు మనం తీసుకుంటున్న ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ను మనం పొందుతున్నామంటే 5,000 రూపాయల ఖరీదు మనం చేస్తున్నామని అర్థం. అంటే నువ్వు పీల్చే గాలి ఒక 5,000తో కాదు, ఇంక ఎంత చెల్లించాలి? ప్రతి గంటకి 5,000, ప్రతి గంటకి ఒక 2,000, ప్రతి గంటకు 10,000 కట్టాలని అంటే ఎంత వెచ్చించాలి? దేవుడు చేసే అద్భుతం ఇది కాదా? ఒక్కొక్క నరము మనిషి లోపల, ఒక బ్రెయిన్ లో ఒక చిన్నది, ఒక బ్రెయిన్ లో ఒక చిన్నది ఎంట్రుకంత ఉంటది, ఎంట్రుకంత ఉంటది. అది గనక చచ్చుబడిపోతే ఒక భాగం ఆగిపోద్ది, సగభాగం ఆగిపోద్ది. ఒక చిన్న ఎంట్రుకంత నరం ఆగిపోయిందనంటే మనిషి పక్షవాతం వస్తుంది. ఈనాడు మన జీవితంలో కూడా కనపడని నరాలను ప్రవహిస్తున్న ఒక కరెంటు మన జీవితంలో నుండి ఒక బల్బు వెలిగించవచ్చు. 40 క్యాండిల్ బల్బును వెలిగించవచ్చు మనలో ఉన్న కరెంటు. అంటే ఒక్కొక్క భాగమును దేవుడు తయారు చేశాడంటే మనం చూడగలుగుతున్న రంగులు ఎన్నో తెలుసా? మన కంటి ద్వారా చూడగలిగే రంగులు ఎన్నో తెలుసా? 1,00,000 పైన చూడగలుగుతున్నాం. హెచ్డి కెమెరాలు అంటారు. ఈ ఫోన్లకు ఉండే కెమెరాలు ఉంటాయి. ఇలాంటి కెమెరాలు ఎన్ని కెమెరాలు కలిపితే ఈ కన్ను ఏర్పడిద్దో తెలుసా? ఇది ఒక అద్భుతం కాదా నీ జీవితంలో? దేవుడు నీకు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే మన నోట్లో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా? 1,00,000లో ఉంటుంది. మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా 1,00,000లో ఉంటుంది. అది హాని కలిగించేది కాదు, కానీ మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంత భయంకరమైంది. కానీ మనం ఎరగం, అది కడుపులోకి వెళుతుంది, మన శరీరాన్ని మలినం చేస్తుంది. మనం ఎరగం అది. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడతాం. మన నోరు వాసన వస్తుందని అంటే మనం అనారోగ్యంతో ఉన్నామని అర్థం. మన నోరు శుభ్రంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అంటే మనలో ఇంకా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని అర్థం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క అద్భుతాన్ని ప్రతి దినము ఆస్వాదిస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుడు చేసిన ఈ సృష్టిలో మానవునికి అతీతమైన స్థానం ఇచ్చాడు. ఒక జంతువుకు ఆలోచించే ఆలోచన లేదు, కానీ మనిషికి ఇచ్చాడు ఆలోచన శక్తిని. జ్ఞాపక శక్తికి జంతువుకు లేదు, కానీ మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు జంతువులు నేర్చుకుంటున్నాయి, మనుషులమైన మనం మర్చిపోతున్నాం. ఏంటో తెలిసిన? దేవుణ్ణి మర్చిపోతున్నాం. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు భయపడటం నేర్చుకోలేదు. నిన్ను ఆయన సృజించినందుకు ఆయన సిగ్గుపడుతున్నాడంట. నేను ఈ జనాన్ని ఎందుకు నిర్మించానా అని సిగ్గుపడుతున్నాడంట. నిర్గమకాండంలో అంటాడు, నేను వీరిని సమూలంగా నిర్మూలన చేసేస్తాను. మోషే, నీ ద్వారా నేను సంతాన్ని అభివృద్ధి పొందిస్తా, వీరిని నిర్మూలన చేస్తా. వీరి ఆలోచన సరిలేదు, వీరు మర్చిపోయారు, వారు విగ్రహారాధన చేస్తున్నారు. ఏది విగ్రహారాధన? వారి ఇల్లే వారికి విగ్రహారాధన. వారికి ఉన్న సమస్తం వారికి విగ్రహారాధనే.
మనిషి అన్న మాటకు వారు పట్టింపులు ఉంటే దేవుడు అన్న మాటకి ఇంకెంత భయపడాలి? కాబట్టి మనిషి నిర్మూలమవుతున్నాడని అంటే దేవుడు చేసిన సృష్టి ఏమైపోవాలి? ఈనాడు ప్రభు నిన్ను సృష్టించినందుకు అయ్యో కొరాజీనా అని ఆయన బాధపడాలి. చూడండి, ఆ మాట రాయబడింది 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణం పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. వారు ఏం కలిగి ఉంటారంట? మారు మనసు. చాలా మంది మారు మనసు పొందటానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే వారి జీవితంలో మారు మనసు పొందామనుకుంటారు, కానీ వారు మారు మనసు కలిగి ఉండడానికి వారు ఇష్టపడరు. ఎందుకని? వారు అద్భుతాలు చూశారు. ఏంటి అద్భుతం అంటే, ఈరోజు కనుక ఒక 5,000 కనుక పంట మీద లాభం వచ్చింది అని అంటే అబ్బా ఎంత లాభం పొందామనుకుంటారు. ఒక 10,000 సంపాదించామంటే ఆ 10,000 ఎంత లాభం వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది అని అనుకుంటారు. కష్టపడి సంపాదించాను కదా, ఆ కష్టమంతా నాదే అని అనుకుంటారు. కానీ దేవుడు దాన్ని భద్రపరిచి గాలిని, దానికి కావలసిన నీరును, దానికి కావలసిన మంచి వాతావరణం ఇచ్చి నీకు లాభాన్ని సమకూర్చిన దేవుని మర్చిపోతావే? ఈనాడు ప్రభు నీకు చేసిన వాటిని అద్భుతము కాదా అది? కాబట్టి మారు మనసు ఎలా కలుగుంటారంటే, ఈ రోజు లాభం వచ్చింది కాబట్టి ఈ రోజున 5 ఎకరాలు వేస్తే ఇంకా 4 ఎకరాలు పెంచేస్తారు. కొంతమంది ఇంకా 4 ఎకరాలు పెంచేస్తారంటే ఇంకా 4 ఎకరాలు పెంచుకుంటారు. వారి ఆశకు హద్దులు లేవు, వారి ఆలోచనకు హద్దు లేదు. సరిహద్దులన్నీ చెరిపేసుకుంటున్నారు. కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి పొంది ఉండండి అని ప్రభు చెప్తే వీరేం చేస్తున్నారంటే ఒకదానికొకటి ఆశ కలిగి ఉంటున్నారు. అందుకనే మీ మధ్య చేయబడిన అద్భుతములు కొరజైన బెత్సాయిదా వారి మధ్య చేసి ఉంటే అని అంటాడు. ఇంకా అక్కడ రాయబడింది, వారు ఎలాగున్నారంట? పూర్వమే వారు పొగని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని సీదోను పట్టణంలో, తూరు సీదోను పట్టణాల గురించి రాశాడు. తూరు సీదోను పట్టణాలు ఎలాంటివనంటే అవి చాలా ఆహ్లాదంగా ఉంటాయి, కానీ వారు కష్టపడే తత్వం కాదు, వారు నెమ్మది కలుగుంటారు. కానీ ఆ ప్రజల కొరకు కనుక ఇవి చేసినట్టయితే వారు ఎప్పుడో గోను పట్టుకట్టుకొని మారు మనసు పొంది ఉండేవాడు. తూరు సీదోను పట్టణాల గురించి చెప్తున్నాడు. ఈనాడు తూరు సీదోను నీ మధ్య కూడా దేవుడి కార్యములు చేసి ఉండొచ్చు. ఈరోజు నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు ఏదో ఒక అద్భుతం చేసినాడు. ఈనాడు వీటన్నిటిని అద్భుతంగా అనుభవిస్తున్నావు. కానీ దీని ద్వారా దేవునికి నీకు మహిమ వస్తుందా? నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు ఆయన నందు విశ్వాసం ఉంచినావా అని అంటే ఈనాటికి మనం చెప్పే మాట ఏం తెలుసా? అవునయ్యా, నేనైతే ఆయన నమ్మాను. కానీ ఎలా నమ్మానంటే ఆశీర్వాదాల కొరకు, పంటల కొరకు, పిల్లల చదువుల కొరకు, అలాగనే ఉద్యోగాల కొరకు, వీటి కోసమే నేను ఆశపడి జీవిస్తున్నానే, కానీ వాస్తవంగా ఇలా లేను. మనం చెప్పాల్సిన మాట ఇది. కానీ ఈ బెత్సాయిదా గురించి చెప్పినప్పుడు, కొరజీనా గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మధ్య అనుభవించిన అద్భుతాలు వారు అనుభవించు కూడా 23వ వచనం ఉంటాడు చూడండి. కపెర్నహూము ఆకాశం ఎలాగుందంటే, కపెర్నహూము ఆకాశం మట్టుకు హెచ్చింపబడేవా, నీవు పాతాళం వరకు దిగిపోదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలోను చేయబడినట్లా. కాబట్టి అది నేటి వరకు, సొదొమలో గనక ఈ అద్భుతాలు చేసి ఉన్నట్టయితే అది నేటి వరకు ఉండేది. మీకు తెలుసా, గాజా ప్రదేశం ఇప్పటికి కూడా వారు నివాసం ఉండడానికి అవకాశం లేకుండా అయిపోయింది. గాజా ప్రదేశం ఒక బాంబు వేస్తే 100 అడుగులు పైకి లెగుస్తున్నాయి బిల్డింగ్స్. ఒక బాంబు కనుక పడితే 100 అడుగులు పైకి లెగుస్తుంది. ఆ బాంబు యొక్క పవర్ ఎంత అంటే చల్లా చెదురు చేసేస్తుంది ఒక్కొక్క నివాసాన్ని. గాజా ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నేలమట్టం అయిపోయి శిథిలాల గుట్టలాగా ఉంది. బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, ఆ దేశ ఇశ్రాయేల్ ప్రధాని అన్నాడు, సమాధులు దొడ్డిగా మారుస్తాను అని అన్నాడు. 200 మందిని వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు పాలస్తీనా వాళ్ళు. తీసుకుని వెళ్ళిపోతే బెంజమిన్ నెతన్యాహు ఇశ్రాయేల్ ప్రధాని అన్నాడు, దాన్ని నేను సమాధులు దొడ్డిగా మారుస్తాను అని అన్నాడు. అన్నంత పని చేసి చూపించాడు. ఒక్కొక్క బిల్డింగ్ మీద వేస్తుంటే పైకి లేచిపోతున్నాయి. ఫస్ట్ వేసింది ఏంటో తెలిసిన, 25 అంతస్తుల భవనం మీద ఒక్కసారి వేయగానే అందరూ, ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. మొదలేసారి ఇశ్రాయేలు యుద్ధం అని.
అక్కడి నుంచి ఆరంభమైంది. ప్రతి ఇల్లు కూడా శిథిలాల మధ్య ఒక సమాధుల్లాగా అయిపోయింది. ఎలాగైపోయిందనంటే ఈ రోజున ఇది చూస్తుంటే అస్థి పంజరంలాగా కనపడుతుంది ఆ ఊరు, గాజా ప్రాంతం అంతా కూడా. ఈనాడు సొదొమ గుమొర్రా మీద కూడా దేవుడు ఇలాంటి నిప్పుల వర్షం కురిపించుంటే, అది గనక మారు మనసు పొంది అది గనక నమ్మి దేవుని అందరూ విశ్వాసం ఉంచినట్టయితే అది నేటి వరకు నిలిచి ఉండేది అని అంటాడు. సొదొమ గురించి రాస్తున్నాడు. సొదొమ ఎలాంటిదో తెలుసా? మనుషులు పీక్కు తినే రకం. ఆడలేదు మొగాలేదు, వారు సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు. వారు ఎంత పాపంలో ఉన్నారంటే వాయు వరసలు లేకుండా బ్రతుకుతున్నారు. అంత పాపము సొదొమలో ఉంది కనుకనే దేవుడు ఓర్చుకోలేకపోయినాడు. ఆ సొదొమ ఎలాగ ఉందనంటే, వారి మాటలు ఎలాగ ఉన్నాయనంటే భయంకరమైన డ్రైనేజీ కంటే కూడా దారుణమైన బూతులు వాళ్ళు మాట్లాడేది. బూతులే కాదు, వారి తలంపులు కూడా బహురోతకరమైనవి. మాటకు ముందు బూతు, మాటకు తర్వాత బూతు, మాటకు మధ్యలో బూతు. ఈనాడు ఇలాంటి ప్రజల్ని ఏమనాలి? ఇలాంటి జీవితాలని ఏమనాలి? దేవుడు ఓర్చుకుంటాడా? దేవుడు మెచ్చుకుంటాడా అని అంటే ఆయన మెచ్చుకోడు. ఎందుకనంటే ఆయన అద్భుతములు చేశాడు నీ మధ్య. నువ్వు ఈ లోకంలో జన్మించడమే ఒక అద్దు. కానీ ఈనాడు నువ్వు లోకంలో జన్మించిన తర్వాత నీ సృష్టికర్త నెరవకుండా ఇంకా అలాగే జీవిస్తున్నావనంటే, అయ్యో కొరజిన బెత్సయిదా, నీ మధ్య చేయబడిన అద్భుతములు అదే తూరు సీదోను పట్టణంలో చేసినట్టయితే వారు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. అదే గనక సొదొమలో గనక వారు కలిగి ఉన్నట్టయితే వారి పట్టణం ఇప్పుడు కూడా నిలిచింది. సొదొమ అగ్ని గంధకాలతో మూర్చబడింది. అగ్ని గంధకాలతో అది ఇప్పటికి బూడిద అయిపోయింది. బూడిద. ఆ బూడిద ఎలాగుంటుందో తెలిసిన, ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ గంధకాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అర సముద్రం ప్రక్కన, ఆ సముద్రం పక్కన ఉన్న ఆ గ్రామం అంతా, సొదొమ గుమొర్రా ప్రాంతం అంతా కూడా ఎలాగుంటుందంటే బూడిద. ఇలా పట్టుకుంటే నలిగిపోద్ది భూమి. ఆ భూమి ఇట్లా పట్టుకుంటే బూడిద అయిపోద్ది. ఆ బూడిద మధ్యలో గంధకం ఉంటది. ఆ గంధము చాలా తెల్లగా ఉంటది అనమాట, చాలా తెల్లగా ఉంటది. ఆ గంధకాన్ని తీసి అలా గనక వెలుతురులో పెడితే మన గ్యాస్ పొయ్యి గనక బ్లూ కలర్లో వెలుగుద్దు చూసారా, అలా వెలుగుతుంది. ఎప్పటికీ ఉన్నాయి అవి. దేవుడు అది మానవాళికి చూపించడం కోసం అది ఉంచినాడు. ఇంకా చెప్పాలంటే మన జీవితాలు, మనం నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఇంకా అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఎప్పుడు అది భూమి తెరవబడుతుందో తెలియదు, ఎప్పుడు అది మింగేస్తుందో తెలియదు. నేను మిమ్మల్ని భయపడట్లా, మీకు భయం అంటే ఏంటో తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు అంటే భయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఏ రోజు మనం మరణంలోకి వెళ్ళిపోతో తెలియదు, ఏ రోజు పాతాళంకి వెళ్ళిపోతో తెలియదు, ఏ రోజు మనం సమాధికి వెళ్తామో తెలియదు, ఏ రోజు మనము ఎలా బ్రతుకుతామో మనం ఎరగం. కానీ ఈ కొద్ది రోజులు నీ సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజైనా ప్రభుని ఎరుగు. ఆయన నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించు. మారు మనసు పొందుడు ద్వారా నీ కులము, నీ జాతి, నీ వర్గము విడదీసినట్టు కాదు. అది నువ్వు దేవుణ్ణి ఎరగాలనే మారు మనసు. ఆయన నీ సృష్టికర్త అని నువ్వు ఆయనకు భయపడతావని మాటలు చెప్తున్నాను. కాబట్టి ఆయనకు భయపడు వారందరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నువ్వు ఆయనకు భయపడుతున్నావని అంటే, దేవునికి భయపడుతున్నావు అంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి అంగీకరించిన నీవు మారు మనసు పొందున్నావా? ఇంకా లోకంలోనే, లోక ఆశల్లోనే ఇంకా జీవిస్తున్నావా? ఒకనాడు మనం దేవునికి దేవుని వద్ద మనం తీర్పు పొందకుండా ఉండాలి అంటే, తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే ఆయన మాటను మీరు అంగీకరించాలి. భయం లేని తత్వాన్ని మానేయాలి. దేవునికి భయపడాలి. నీ విశ్వాసములు స్థిరపడాలి. ప్రభు కొరకై నమ్మకంగా జీవించడానికి నువ్వు సిద్ధపడాలి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న రెండో భాగంలోనికి వెళదాం. ఏంటి రెండో భాగం? మారు మనసు లేని తత్వానికి జీవవాక్యానికి ఉన్న పోలిక. జీవించే వాక్యం, మాట, దేవుని మాట మనల్ని జీవింపజేస్తుంది. నేను ఉదయకాలం ఒక సహోదరుని హెచ్చరించాను, ప్రేమతో హెచ్చరించాను. ఎందుకనంటే కన్న తండ్రి బాధ ఎలా ఉంటుందో బిడ్డ మాట వినకపోతే అంత బాధపడతాడు. అలాగనే నా ద్వారా రక్షణ పొందిన వ్యక్తి దేవునికి భయపడట్లేదు, దేవునికి లోబడట్లేదు, దేవుని కార్యాల్లో పాలు పొందట్లేదు అని అంటే నాకు ఇంకెంత బాధ ఉంటుంది. ఆ బాధతో నేను అన్నాను, నీకు సిగ్గుగోడు లేదా అనే మాట వాడాను. ఎంత భయంకరమైన మాట! ఆ మాట నేను వాడకూడదు, కానీ నేను వాడాను. ఎందుకు వాడాల్సి వచ్చింది? కన్న తండ్రి తన బిడ్డను అంటాడు,
ఎన్ని మాటలు అంటాడు, మాట వినకపోతే ఎన్ని మాటలని అంటాడు. మరి రక్షణ పొందిన వ్యక్తి ఒక ఆత్మీయ తండ్రిగా నేను ప్రోత్సహించే విషయాల్లో జీవవాక్యాన్ని నువ్వు అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రత్యేకంగా ఉంటూ నువ్వు ప్రత్యేకంగా ఒక పక్కన ఉంటున్నావు అని అంటే, దేవుని కార్యాల్లో పాలు పొందట్లేదనంటే దేవుడు ఇంకెంత బాధపడతాడు. దేవుని మాట వినట్లేదనంటే దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాటకు నువ్వు ఎంత విలువ ఇవ్వాలో, అది ఎలాంటి మాటో మనం ఈ మాట చదివాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఆ మాట చదివాం. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. ఎలాగున్నారంట? ఎట్లా ఉన్నారంట? ఇప్పుడు బ్రతుకున్నంత వరకు జ్యోతుల్లా కనపడితే చచ్చిపోయినాక ఏంలాగున్నామని అర్థం చెప్పరేంటండి? బ్రతుకున్నంత వరకు జ్యోతుల్లా కనపడ్డాము, బ్రతుకున్నంత వరకు జ్యోతుల్లా కనపడ్డాము. బ్రతకకుండా చనిపోయినప్పుడు మనం ఎలా కనపడతాం? జ్యోతులు ఉంటాయా చేతిలో? జ్యోతి ఉంటుందా? వెలిగించబడ్డట్టు ఉంటుందా? కదండి. కొంతమంది ముఖంలో వెలుగు ఉంటుంది, కొంతమంది ముఖాల్లో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. చూడంగానే వారి ముఖాలు చాలా సంతోషంగా కనపడతాయి. కొంతమంది ముఖాలు ఉంటాయి ఎలాగా? నరాలన్నీ బిగబెట్టి చూస్తారు మనుషులంక కదా. ఎంత భయంకరంగా చూస్తారు వాళ్ళు. వాళ్ళు చూసినప్పుడు ఏమంటారు? ఏంది అడ చూస్తున్నా అని అంటారు. కొంతమంది ఎక్కిరిచ్చే వాళ్ళు చూస్తే ఏందమ్మో మింగేటట్టు చూస్తుందని అంటారు కొంతమంది. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను నేను? ఎందుకు ఈ మాట అంటున్నాను? మన ముఖాల్లో వెలుగున్నంత వరకు, మనం చూడగలిగినంత వరకు, మన మనుషుల మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల్ని పోలివారుగా ఉన్నారు. జీవవాక్యము అని అంటే జీవించే మాట. ఆ మాట ఎంత పవర్ఫుల్ తెలిసిన, దేవుని మాట ఎంత పవర్ఫుల్ తెలిసిన. ఓయ్ లాజరు, చచ్చిపోయావు నువ్వు, లేచిరా అని అన్నాడు. అంతే. నువ్వు చచ్చిపోయావు అనలా, లాజరు నిద్రపోతున్నాడు అన్నాడు. ఓ లాజరు నువ్వు నిద్రపోబాకు, లేచిరా అని అంటే లాజరు బయటకు వస్తున్నాడు. ఆయన మాట జీవంతో కూడింది. ఎవరి మాట? యేసు ప్రభు వారి మాట. ఆయన మాట ఎలాగుంది? లాజరు చనిపోయి ఉంటే మారేక పట్టుకుని నిద్రపోతున్నాడు. ఎరా ఆయన మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో అంత జీవం ఉంది. లాజరు చనిపోయి ఉంటే, లాజరు చనిపోయినాడు 3 దినాలు అయిపోయింది, వాసన పడుతుందని మార్తక్క అంటుంది. మార్తక్క మరియక్క వాళ్ళిద్దరూ చాలా మంచి విశ్వాసులు. వాళ్ళెంత మంచి విశ్వాసులు అంటే వాళ్ళు కూర్చొని యేసు ప్రభు పాదాల చేత కూర్చొని చక్కగా వినేది మరియక్క. మార్తక్కకి ఎంత పనో చెప్పలేము. అసలు క్షణం ఖాళీ ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎంత కష్టపడేదారంటే అంత కష్టపడేది పాపం. వచ్చిన సేవకులకు అందరికీ భోజనాలు పెట్టేది. యేసు ప్రభుతో పాటు సేవకులు వచ్చేవాళ్ళు కదా, శిష్యులు వచ్చేవాళ్ళు కదక్క. వాళ్ళందరికీ ఏం పెట్టేది? భోజనం పట్టించేది. ఇక చేసి చేసి అలిసిపోయినాక నా వల్ల కాదు అని ఇసిరేసి వెళ్ళిపోయేది అంతే. అట్టగా యేసు ప్రభు వారు ఒకరోజు ఏం చేశాడు? లేట్ చేశాడు. 3 దినాలంతా ప్రయాణం వెళ్ళాడు. ఆయన అక్కడి నుంచి వచ్చేసరికి నువ్వు కనుకేడు ఉంటే ఆయన బతికేవాడు కదా. నువ్వు పోయి ఆడ కూర్చున్నావు, లాజరేమో ఆడ చచ్చిపోయాడు. అనవసరంగా ఆయన నువ్వు కనుక నువ్వు 3 దినాలకు ముందు వచ్చినట్టయితే కనుక ఆయన బతుకుండేవాడు. అనవసరంగా నువ్వు ఆడకు పోయావు అని తిడుతుంది. మార్తకు పని వేసేవారు తెలుసు కాబట్టి మనుషుల విలువ తెలుసు. మనుషుల విలువ తెలుసు కాబట్టి మనుషులతో కనెక్షన్ కలిగి ఉంది. మార్తక్క చాలా మంచిది. ఎందుకంటే ప్రయాసపడిద్ది, కష్టపడిద్ది, వడ్డించుద్ది, ప్రేమ చూపించింది. అవసరమైతే మొహమాటం లేకుండా తిట్టి. నాకు ఎంత మొహమాటం ఉండదో తెలుసా? తిట్టడం వల్ల బాగా తిడతా, మొహమాటం లేకుండా తిట్టేస్తా అని వాళ్ళు ఉండరు. కాబట్టి నేటి దినాల్లో ఇలాంటి వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క మాట విలువను, దేవుని యొక్క జీవాన్ని ఎరిగి ఉండే అది నీ జీవితంలో జరిగి ఉంటే ఇంకెంత గొప్ప సంగతి. ఆ మాట జీవంతో కూడిందనే సంగతి మనం ఎరగాలి. లాజరు బ్రతికొచ్చాడు అని అంటే ఎలా బ్రతికొచ్చాడు చెప్పండి? నమ్మకంతో బయటకు వచ్చాడు. ఎలా నమ్మకం? స్నేహితుడయ్యాడు. యేసు ప్రభుకి ఎలాంటి వాడు? ఆయన స్నేహితుడు. యేసు ప్రభు అన్నాడు,
నా స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, ఆయన మేలుకొల్ప వెళదాం రండి అని పిలుచుకెళ్ళాడు శిష్యులందరినీ. నా స్నేహితుడైన లాజరును మేలుకొల్పుదాం రండి అని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి లాజరుని తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళందరి ముందు లాజరు బయటికి రా, అతను కట్లిప్పండి అని అంటే ఆయన కట్లిప్పగా నడుస్తుంటే లాజరును చూడటానికి వచ్చారంట రక్త సంబంధికులందరూ. ఆ ఊర్లో యూదా మతస్థులందరూ కూడా లాజరు బ్రతికాడు అని అంటే యూదా వారిలో ఇలాంటి కార్యం ఎలా జరిగింది? కాబట్టి ఆయన మరణం పొందాడు కదా, 3 దినాలు అయిపోయింది, సమాధి కూడా చేశారు. అయితే అతన్ని చూడటానికే వచ్చారంట తండోపతండోలుగా. అయితే అతను బ్రతికిన తర్వాత ఆయన ఎట్లా బ్రతికాడో అని చూడటానికి వచ్చిన వారు అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఈరోజు నీ మధ్య చేయబడిన అద్భుతాలు నీ ఇల్లు కట్టుకోవడానికి, నీ యొక్క పిల్లల చదువులకి, అలాగే నీ పిల్లలు వర్ధిల్లటానికి కారణం అంతా ఏంటో తెలిసిన నీ దేవుడు నీ కొరకు ఇచ్చిన జీవం కలిగిన మాట. నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదానికి మూలం దానికి ఆపోజిట్ ఆలోచించు. నువ్వు నమ్మతే నీకు ఆశీర్వాదం, నమ్మకం లేకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు తండ్రి అయినా అదే మాట అంటాడు. ఏమంటాడు? ఒరే నా మాట వింటేనే నేను నీకు ఏదైనా చేస్తా, ఒకవేళ నా మాట వినకపోతే పోరా బయటికి అని అంటాం. ఈరోజు నీ దేవుడు కూడా మాట అనిపించుకోవడానికి నీకు ఇష్టం లేదు. నీ దేవుడు అలా అంటే కనుక నువ్వు ఎంతో బాధపడాలి. కానీ నీ దేవుడు నిన్ను ప్రేమించి ఆ మాట అంటున్నాడు. ఈరోజు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. బెస్సయ కొరజిన తూరు సీదోనులో ఈ కార్యములు జరిగి ఉంటే వారు ఎప్పుడో గోన పట్టుకొని మారు మనసు పొంది ఉండేవాడు. కానీ జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులను పోలిన వారు ఉన్నారు. ఈనాడు ఎవరైతే జీవవాక్యాన్ని అంగీకరిస్తున్నారో, దేవుని మాటను అంగీకరిస్తున్నారు, వారు ఎలాగున్నారంట? జ్యోతులను పోలిన వారు ఉన్నారు. నువ్వు వెలిగించబడ్డావా? ఆరిపోయి ఉన్నావా? నువ్వు జ్యోతివా? ఆరిపోయిన దీపానివా? జీవవాక్యం నీలో ఉంటే నువ్వు వెలిగించబడ్డ అనుభవంలో ఉంటావు. నీలో వాక్యం లేదు అని అంటే ఇంకెన్నడకు నువ్వు వెలిగించబడలేవు. ఒకనాడు ప్రభు వచ్చినప్పుడు నీకు సమాధానం చెప్పాలి. నా మాట నువ్వు అంగీకరించావా అని ప్రభు అడిగితే నువ్వేం చెప్తావు? దేవుని మాట అంగీకరించావా అని అంటే నువ్వేం సమాధానం చెప్పగలవు? 2 కొరింథీయులు రాసిన పత్రిక, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. 2 కొరింథీయులు 5:19. 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనతో సమాధాన పరుచుకొనుచు. చూడండి, సమాధాన వాక్యం అంటే మాటే. ఆయన మాట సమాధానంతో ఉంది. దేవుని మాట ఎలాగుంది? సమాధానంతో ఉంది. వాక్యం అంటే సమాధానం, వాక్యం అంటేనే మాట. వాక్యం అంటే మాట. అది ఎలాగిచ్చాడంటే సమాధానంగా ఇచ్చాడు. చూడండి, ఏ వ్యక్తి అయినా బాధపడ్డాడనంటే సమాధానమైన మాట వస్తేనేమో బాధపడడు, సమాధానంగా లేని మాట వచ్చిందంటే బాధపడతాడు. ఎందుకు ఆ మాట వస్తుంది? దేవుడైనా కానీ సమాధానకరమైన వాక్యం అప్పగించాడు, మంచి మాటే చెప్పాడు. ప్రార్థనకు రండి అని అంటాం తప్ప, ప్రార్థనకు రండి మీరు కూడా మేలు పొందండి, దేవుని వాక్యం వినండి అంటే తప్ప, ఇది సమాధానంగా ఇస్తున్నట్టే కదా. సమాధానంతో రండి అని చెప్పడమే కదా. దేవుని యొద్దకు మీరు రండి, మీరు ఆయన మీ దగ్గరకు వస్తాడు. దేవుని యొద్దకు మీరు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి 5 నిమిషాలే ఉంది, నా టైం అయిపోయింది. 5 నిమిషాలు ఉంది కరెక్ట్గా. ఎంత టైం అని చెప్పాను? అరగంట. కాబట్టి ఈ అరగంటలో మీకు ఇచ్చిన 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులను పోలినవారు. ఎవరు వీళ్ళంటే దేవుని వాక్యమును అంగీకరించిన వాడు, మారు మనసు పొందినవారు, ప్రభు కొరకై జీవించేటివారు. అందులో జీవించిన వారు దేవుని మాటను విని జీవించిన వాళ్ళు ఎవరనంటే లాజరు ఒకడు. కాబట్టి ఇప్పుడు రెండవది మనం చూసాం, జీవవాక్యమును సమాధానం అనే వాక్యం మనకు అప్పగించాడు. సమాధానం అని అంటే మంచి మాటే దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి మంచి మాట అంటే? దేవుని యొద్దకు మీరు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. చాలామంది చాలా ప్రయాసగా భారంతో పనులు చేస్తాం కదా. అదే మత్తయి సువార్త 11:29 రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. క్షణం తీరిక ఉండదు, చాలా కష్టపడతాం, ప్రయాసపడి ఉంటాం. మీ భారం అంతా దేనికోసమనంటే
దాన్ని కష్టపడి దాన్ని అనుభవించే దానికోసమే. దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని అనుభవిస్తున్నావు. కానీ నీ జీవితంలో ప్రభు కొరకాయి నీ భారం అంతా ప్రభు మీద మోపాలి కదా. అందుకనే నీకు ఏదైనా బాధ కలిగితే, ఎవరికైనా బాధ కలిగితే వారు ఏం చేయాలా? దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడాలి. కాబట్టి నీ భారం అంతా యెహోవా మీద మోపాలి. కాబట్టి చాలా మంది దేవుని మీద మోపేదానికంటే కూడా యజమానుల మీద మోపుతారు. ఏ యజమానులు? భూస్వాముల మీద, అలాగనే ఉద్యోగస్తుల మీద, ఆ వారి వారి అవసరాల కొరకే వారి మీద భారం మోపుతాం. ఆ భారం ఇది మంచిది కాదు. కానీ నీ భారం అంతా యెహోవా మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. నువ్వు దేవుని వద్దకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు. ఒక ఆయన ఇలాగనే అమెరికాలో ఒక చిన్న కథ చెప్పేసి ముగిచ్చేస్తాను. ఏంటనంటే, ఒకరోజు ఒక చిన్న డేరాలో కూర్చొని ఉన్నాడు. ఆ డేరా రోడ్డు అమ్మటే ఉంది. తన ఇల్లు, తన పిల్లలు, తన భార్య, అలాగనే తనకున్న వారందరూ కూడా వదిలేశారు. వారు రక్త సంబంధిగా వారి దగ్గర రావడం లేదు. ఎందుకు రావడం లేదు ఏంటని అడిగితే, నేను ప్రభుని ఎరిగాను అన్నాడు. నేను యేసు ప్రభుని నమ్మాను అన్నాడు. యేసు ప్రభుని నమ్మితే అందరూ వదిలేస్తారా అన్నాడు. అందరూ వదిలేస్తారా అంటే, అవును, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ పిల్లలనైనా, నీ దేశంనైనా, నీ ప్రజలనైనా నువ్వు విడిచిపెట్టేసి వచ్చేయమని అబ్రహాంతో చెప్పాడు కదా. అందుకని నేను కూడా వచ్చి డేరాలో ఉన్నాను అన్నాడు. డేరాలో ఉండమైంది, నీకు మైండ్ ఉందా లేదా? దేవుడు నీకు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు అని అంటే, నాకు 4 పిల్లలు ఇచ్చాడు. నీకు భార్య అంతా ఒక్క భార్య. మరి నా పరిస్థితులు ఏంటంటే, మంచి ఆస్తి, ఇల్లు ఉంది. ఏంది కారణం అని అంటే, అప్పుడు ఆయన వరుస పెట్టి చెప్పడం మొదలేశాడు. నా కుమారుడు నా మాట వింటలేదు, నాకు ఎదురు చెప్పడం ఆరంభించాడు. వాడి వయసు ఎంత? వాడి వయసు 20 సంవత్సరాలు. వాడి వయసు 20 సంవత్సరాలు వచ్చేసరికి నేనేమన్నాను? వాడిని కష్టపడి పని చేసుకోరా, సంపాదించుకోరా, గెట్ అవుట్ అని అనేసాను. వాడు నన్ను గెట్టేశాడు. నేను వాడిని గెట్టేస్తే వాడు నన్ను గెట్టేశాడు. 20 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి పిల్లలు అప్పటి వరకు సండే స్కూల్కి వచ్చేవాళ్ళు, సండే స్కూల్లో నమ్మకంగా ఉండేవాళ్ళు. 20 సంవత్సరాలు వచ్చేసరికి వాడు అలవాట్లు కాదు. వాడు సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, సాటుగా బీరులు తాగుతున్నాడు, సినిమాలకు వెళుతున్నాడు. భయంకరమైన అలవాట్లు వాడు చీనిపోయాడు. యవనస్తులతో సహవాసం చేసి వాళ్ళతో పాటు గ్యాంగ్స్టర్గా అయిపోయినాడు. వాళ్ళలో 2వ వాడు కూడా ఇదే తరహా వెళ్ళిపోయినాడు. నీ కుమార్తె ఏం చేస్తుందని అడిగాడు. నా కుమార్తె చెప్పలేకపోయాడు. కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంటయ్యా, ఏం జరిగిందని అంటే, నా కుమార్తె నన్ను అసహించుకుంటుంది. కారణం ఏంటి? ఎందుకని? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ కట్టుబాట్లు నేర్చుకోవద్దు, వాళ్ళు పెట్టుకునే నేర్చుకోవద్దు, వాళ్ళలాగా నువ్వు డ్రెస్ వేసుకోవద్దు, వాళ్ళలాగా నువ్వు జీవించవద్దు అని చెప్తూ వచ్చాను. వాళ్ళలాగానే నన్ను అసహించుకుంటావేంటి? నాకు నువ్వంటే అసహ్యం వేస్తుంది. నువ్వు తండ్రివే కావచ్చు, కానంటే నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, ఇలాగెందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు, ఎందుకు పెట్టుకుంటున్నావు, ఈ అలంకారం మంచిది కాదు, ఈ డ్రెస్ మంచిది కాదు అని నన్ను బాగా విస్కస్ చేస్తున్నావు. కాబట్టి నిన్ను నేను అసహించుకుంటున్నాను. నాకు నువ్వు వద్దు, అసలు నువ్వు నా కన్న తండ్రివే కాదు. నా కన్న తండ్రి అయితే నాకు కావాల్సినవన్నీ నువ్వు కొనిస్తావు అని అంటుంటే, ఆ పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు, సరే నీ భార్య సంగతి చెప్పు అన్నాడు. నా భార్య సంగతి ఏం చెప్పను, ఆమెకి గొంతమ్మ కోరికలు ఎక్కువ అన్నాడు. చాలా మంది ఫ్రిడ్జ్లు, టీవీలు, అలాగే మంచి ఇల్లు, మంచి నివాసం, మంచి పరిస్థితులు, మంచి కోరుకుంటారు. చాలా ధనం సంపాదించుకొచ్చే భర్తలు ఇష్టపడతారు, ఉద్యోగం చేసే భర్తలు ఇష్టపడతారు. కాబట్టి కష్టపడి చేసే పనులు చేసే భర్తలను వారు లక్ష్య పెట్టరు అని బాధపడుతున్నప్పుడు ఈయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఏం జరిగింది చెప్పు అని అన్నాడు. నా భార్య నాతో లేదు, నన్ను గౌరవించట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు, నన్ను తెచ్చుకుంటుంది, కోపం తెచ్చుకుంటుంది అని అన్నాడు. పక్కనున్న వ్యక్తి అన్నాడు, కూల్ డౌన్. ఆయన పక్కన కూర్చున్నాడు. నీకంటే నాకు ఎక్కువ తెలుసా అన్నాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఈయన్ని ఆధారిస్తూ ఆ భర్త నా పాటలు గురించి, భార్య గురించి చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు, నీ కొరకు ఇంకా పాటలు పడిన వ్యక్తిని నేనే అని అన్నాడు. ఆయన భుజం మీద చేయి వేసింది ఎవరో తెలిసిన, గాయపడిన క్రీస్తు. నీకంటే నన్ను బాగా వెలేశారు, నీకంటే నన్ను అవమాన పెట్టారు, నీకంటే నాకు సొగసైన స్వరూపమైన లేకుండా చేశారు, నన్ను జాతిలో నుంచి వెలేశారు, నన్ను సమస్తంలో ఊరు బయట కపాలమనబడే స్థలంలో శిలువపైన వేలాడదీశారు. నా కొరకు ఏడ్చిన వారిలో ఉన్నారని అంటే అది కొద్దిమందే ఉన్నారు. కానీ నేను పొందిన అవమానం, నేను పొందిన దెబ్బలు, ఇవి ఎంత గొప్పవే తెలుసా? అది నీ కొరకే.
నువ్వు నీ జీవితంలో పడిన నీ పిల్లల ద్వారా, నీ భార్య ద్వారా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి ద్వారా, నీ రక్త సంబంధికుల ద్వారా నువ్వు పొందుంటావేమో ఈ అవమానం. కానీ కలువరి శిలువలో నేను పొందింది ఎంతో తెలిసిన అనగానే ఆ ప్రక్కన చెప్తున్న వ్యక్తి అంటున్నాడు, ఇవన్నీ నేను చాలాసార్లు విన్నాను, చాలాసార్లు గమనించాను, కానీ నా జీవితంలో మొండి బారిపోయాను, మొద్దు బారిపోయాను, ఈ దెబ్బలు తిని 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 ఈ మాటలు విని 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 ఇసుకుపోయాను అని అంటున్నాడు. నిజమే, నీ జీవితంలో కూడా ఇలా మూర్ఖత్వానికి, ఇలాంటి మూర్ఖమైన విశ్వాసాలకు మనకు జారిపోయే కారణం ఏంటంటే ఇంకా నీ జీవితంలో దేవుని మాటకు నువ్వు లక్ష్య పెట్టట్లేదని అర్థం. ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తి అంటున్నాడు, గాయపడింది నేనే, నీ కొరకు ప్రాణం పెట్టింది నేనే, నీ కొరకు నేను నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను ఈ లోకానికి అని అంటే, అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు అని అడుగుతున్నాడు. నువ్వేం చేస్తావో చెప్పనంటే, నా ఎద్దుకు రా, నేను విమోచిస్తా, నీకు సంతోషం ఇస్తా, నీకు సమాధానం ఇస్తా అని అంటుంటే, ఇవన్నీ నేను చాలాసార్లు విన్నాను, ఈ మాటలకు అర్థమేంటో నేను ఎరగను, ఇంకొకసారి ప్రయత్నం చేయి, నన్ను ఇంకోసారి కలువు అని అంటున్నాడు. అంటే రెండోసారి కలుస్తూ ఉంటే అప్పుడు ఆయన రెండోసారి కలిసినప్పుడు అంటున్నాడు, నా జీవితంలో ఇంకా నెమ్మది లేదు, ఐ హ్యావ్ టు డై, నేను చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాను, నేను మరణం పొందడానికి వెళుతున్నాను, నువ్వు మరణం పొందుతావా, నీ ప్లేస్లో నేను చనిపోయాను కదా, నన్ను గుర్తించవా అని అడుగుతుంటే ఈ వ్యక్తితో ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, నీ కోసం చచ్చిపోయింది నేనే కదా, నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను చచ్చిపోతే పరలోకంలో ఉన్నా, కానీ నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని అంటే అప్పుడు జ్ఞాపకం చేశాడు, ఇది ఆరుని అగ్ని గంధకములతో మండుగుండమే. ఈనాడు మనిషికి నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఆస్తులు లేవు, సంపాదన లేవు, పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే అని కుంగిపోతూ కృషించిపోతూ ఆలోచించుకుంటూ మన జీవితం ఇంతటితో ముగించేస్తున్నాం. ప్రతిరోజు సర్దుకుపోతున్నాం, సమసిపోతున్నాం. కానీ నీ రక్షకుడి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ రక్షకుడి గురించి ఆలోచించావా? ఆయన అన్నాడు, సమాధి సైతం జయించిన వాడు నేనే. సమాధి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? ఆ మాటలు జ్ఞాపకం చేస్తుంటే, ఏంది నువ్వు నా కొరకు చనిపోయి బ్రతికావా అని అంటే, నువ్వు బ్రతికినట్టు నన్ను కూడా బ్రతికించగలుగుతావు అంటే, అవును, నేను నిన్ను బ్రతికించగలిగిన దేవుడును, నాలో జీవం ఉంది, నేను ప్రాణం పెట్టగలను, దాన్ని తిరిగి తీసుకునగలనన్న మాట చెప్తున్నప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు. అవునయ్యా, నీవంటే అమూల్యమైన దేవుడు నేను మర్చిపోయాను, ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా ఉన్నాను. భార్య అంటూ, బిడ్డలంటూ, భర్త అంటూ, పిల్లలంటూ, ఆస్తులంటూ, డబ్బంటూ, సమాధానం అంటూ వెతుక్కుంటూ సంతోషం కొరకే పరుగులు తీస్తున్నాను, ఇంకా ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నాను. అయితే ఈ రోజు చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఈ రోజు నేను చచ్చిపోను, నా కొరకు చనిపోయిన బ్రతికిన క్రీస్తు కొరకు నేను జీవిస్తాను. ఆ నమ్మకంతో ఆయన బయలుదేరాడు, వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందరికీ సువార్త ప్రకటించను. మురికి బట్టలు వేసుకున్నాడు, చినిగిపోయిన చెప్పులు వేసుకున్నాడు, పనికిరాని కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, చింపురు జుట్టు వేసుకొని బయలుదేరాడు. యేసు ప్రభు నిజమైన లోకరక్షకుడు, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారికి ఏ కొదువ లేదు. సింహపు పిల్లలైన ఆకలి కొని ఉంటాయి, కానీ ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వాడు ఎన్నడూ ఆకలి కొనరు. నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు, అవి ఎల్లప్పుడూ జీవం కలిగి ఉంటాయి అనే మాటలు చెప్తున్నాడు. ఈయన చింపురు బట్టలు, చింపురు డ్రెస్ వేసుకొని, తెగిపోయిన చెప్పులు వేసుకొని ఆయన రోడ్లమ్మట అరుచుకుంటూ బయలుదేరి వెళుతుంటే చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మాటలు ఈ పిచ్చోడా, ఈయన చెప్తుంది ఈ మాటలు అని గమనించి కొంతమంది ఆయన్ని ఆపి వారి సందేహాలు తీర్చుకుంటున్నారు. అయితే వారు రక్షణ పొందడంలో కొంతమంది ఆయనకు సహకరించారు. ఆయన స్థితి ఒకప్పుడు డేరా, ఇప్పుడు ఆయన స్థితి ప్రపంచంలో నెంబర్ 1 దేవుని సేవకుడయ్యాడు. ఆయన ఒంటి నిండా మచ్చలే, ఆయన ఒంటి నిండా టాటోసే, ఆయన ముక్కులు, ఆయన యొక్క చెవులు అన్ని రింగులు పెట్టుకున్నాడు, బహు డ్రగ్ ఎడిట్ అయిపోయినాడు, చచ్చిపోదాం అనుకున్న స్థానానికి వెళ్ళిపోయాడు. కానీ అలాంటి వ్యక్తి దేవుడు లేపినాడు, ఆశీర్వదించినాడు. ఈనాడు నిన్ను ఆశీర్వదించాడు, నీ మధ్య అద్భుతములు చేశాడు. అయ్యో కొరజన బెస్తయిదా, నీ మధ్య తూరు సీదోను పట్టణం మధ్యగా అనుక ప్రకటించినట్టయితే వారు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాడు. ఈ రోజుకు నువ్వు పొందట్లేదని అంటే కారణం ఏంటి? ఇంకా నువ్వు మొద్దుబారిపోయి ఉన్నావు అని అర్థం. ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిస్మం పొందలేదు, ఇంకా ప్రభు కొరకు జీవించట్లేదు, ఇంకా నమ్మకం నీకు లేదు అని అంటే నీవు దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయావని అర్థం. చచ్చిపోయిన వాళ్ళు ఈరోజు వచ్చి నీ కోసం వాళ్ళు ఏమి చెప్పలేరు, నేను ఎక్కడున్నానో అని వారు నీకు చెప్పలేరు. కానీ బ్రతుకున్నప్పుడే సజీవుడైన దేవుడిని వెరుగుండు ద్వారా నీ జీవితం మార్పు చెందుతుంది, ఆశీర్వాదానికి మూలమవుతుంది.
కాబట్టి ఈ రోజున ప్రభువును యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. కాబట్టి జీవవాక్యం, జీవించే దేవుని మాట మన బ్రతుకును మారుస్తుంది. కాబట్టి ప్రభు కొరకే మన జీవితాన్ని సమర్పించుకుందాం, ప్రభు కొరకే మనం జీవిద్దాం. ఆయన అడుగుజాడలో మనం నడవడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ప్రభు కొరకే ఆత్మీయంగా సిద్ధపడేదాని కొరకే మనం సిద్ధపడదాం గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు ఎంత వందనములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. మీ సజీవమైన, మీ గొప్పదైన మాటలను బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భాగమును ఆస్వాదించండి. ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉంచు. వారి వారి కుటుంబాల్లో మీ నూతన కార్యం జరిగించండి. మీ మేలైన కార్యం, మెండైన కార్యం వారి మధ్య మీరు అద్భుతములు చేసి చూపించారు. అయినా వారు మారుమనసు పొందలేదు. వారు మారుమనసు పొంది ఉండాలంటే జీవవాక్యమును వారి చేత పట్టుకుని ఉండాలి, జ్యోతులను పోలే వారిగా ఉండాలి. మీరు కోరుకుంటూ వచ్చారు కనుక నేను సమాధానం అనే వాక్యం ఇచ్చారు. ఈనాడు దేవుని యొద్దకు వచ్చడం ద్వారా ఆయన మీ యొద్దకు వస్తాడని, నిజంగా దేవుడు మా యొద్దకు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు. కానీ మేము గమనించుకుంటున్నాం. మా లోకాశలు, లోక పద్ధతులు, ఆచారాలు మమ్మల్ని కట్టుపడేస్తున్నాయి, విశ్వాసంలో ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఎన్నోసార్లు వెనకబడిపోయాం, నిర్లక్ష్యంతో ఉన్నాం, భయం లేని తనంతో ఉన్నాం, పాపమే తీయని దాన్ని భావించుకుంటూ ఉన్నాం. మా ఆలోచనలో మార్పు రాలేదు. మమ్మల్ని క్షమించండి దేవా. మీరు ఆకుడు కొరకే మమ్మల్ని ఆతురపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల పొందించు, దేవునికరంగా ఉంచు. ఈ స్థానంలో ఎవరైతే మోకరించి ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. ప్రతి బిడ్డ మీద మీ తాకుడు హస్తం ఉంచండి. మీ రుధిర దారులు వారి మీద పోయండి. మీరు కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా వారి ప్రతి పాపను కడగండి, నీతిగా తీర్చండి. వారు మీ రాజ్యంలో నూతనంగా వారి జీవితాలు ఉన్నట్లు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపింపజేస్తూ మీ దాసుడు ప్రసాద్ అన్న, మరి సుందరరావును బట్టి, వారికి ఇచ్చిన పిల్లలు, వారి సంతానం, వారి తల్లిగారు, వారి యొక్క విజయలక్ష్మి అక్క, అలాగే వారికి ఇచ్చినటువంటి సంతానం అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు. బిడ్డలు మీరు ఆస్వాదించండి. వారి కష్టార్జితాన్ని వారు దీవించండి. వ్యవసాయంలోనూ, బిడ్డల చదువులోనూ, సమస్యలను మీరు తోడండి. బిడ్డలకు కావాల్సిన నెమ్మది అనుగ్రహించండి దేవా. మీ మందిరమును విడిచిపెట్టక నమ్మకంగా మిమ్మల్ని సేవించే వారిని సిద్ధపరుస్తారండి. ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపింపజేస్తూ ఇట్లా ఇక్కడ చేరున్న వారందరినీ ఒక్కొక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపింపజేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినమిత వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు చేరుమని తను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.